బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకులు అనగానే గుర్తుకు వచ్చే పేర్లు కేసీఆర్, కేటీఆర్ తరువాత హరీష్ రావు. ఒక దశలో కేసీఆర్ వారసుడిగా హరీష్ రావు పేరు మాత్రమే వినిపించేది. తరువాతి కాలంలో ఆ స్థానంలో కేటీఆర్ వచ్చినా హరీష్ రావు ప్రాధాన్యత తగ్గలేదు. ప్రస్తుతం హరీష్ రావు తెలంగాణ సీఎం కాగలడా అన్న చర్చ వినిపిస్తోంది. హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుండి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన టీఆర్ఎస్ లో కీలక నాయకుడు, మాజీ మంత్రిగా ఇరిగేషన్, ఫైనాన్స్, హెల్త్ వంటి ముఖ్యమైన శాఖలను నిర్వహించారు. ఈ అనుభవం ఆయనకు బలమైన రాజకీయ ఆధారాన్ని ఇస్తుంది. మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావుకు మేనల్లుడు హరీష్ రావు. కేసీఆర్ తరువాత పార్టీ నాయకత్వంలో ఆయన లేదా కేటీ రామారావు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఇది ఆయనకు ప్రజల్లో గుర్తింపు, మద్దతును తెచ్చిపెట్టింది. సిద్దిపేటలో ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేడర్లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఇది ఆయనకు సీఎం స్థానానికి బలమైన అభ్యర్థిగా చేయవచ్చు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆర్ తరువాత హరీష్ రావు లేదా కేటీఆర్లలో ఒకరు సీఎం అయ్యే అవకాశం ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినప్పటికీ 2028 ఎన్నికల్లో వారు గెలిస్తే ఈ అవకాశం తెరపైకి వస్తోంది. కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సీఎం స్థానం కోసం హరీష్ రావు, కేటీఆర్ మధ్య అంతర్గత పోటీ ఉండవచ్చు. కేటీఆర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వచ్చు. 2023 డిసెంబర్ నుండి కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. దాని రాజకీయ బలం 2024 లోక్సభ ఎన్నికల్లో సీటు గెలవకపోవడంతో తగ్గినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తెలంగాణలో బలపడుతున్నాయి. మళ్లీ అధికారంలోకి రావటం ఈ పోటీ వాతావరణంలో సవాలుగా ఉంది. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా, రాజకీయ వ్యూహకర్తగా ఉన్నంత వరకు హరీష్ రావు సీఎం స్థానానికి ఎదగడం ఆయన అనుమతి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.